వైవిధ్యం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి? విభిన్న ప్రయోజనాలని, వివిధ వర్గాల ప్రయోజనాలను సమన్వయం చేయాలి. ఒక ఇంట్లోనే నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ ప్రయోజనాలను సమన్వయం చేయడం తలప్రాణం తొక్కొస్తాం. పావలా అని ఒక నాటకం వచ్చింది గణేష్ పాత్రలో చాలా కాలం క్రితం. ఇవాళ యువతరానికి ఎన్ని గుర్తుతో 50 ఏళ్ల క్రితం వచ్చినట్టున్నారు వేళ. పావలా ఒక నిరుపేద కుటుంబంలో ఓ పిల్లోడికి పావలా దొరుకుతుంది. ఆ రోజుల్లో పావలా చాలా డబ్బు పెట్టారు. ఇందులో పేద కుటుంబాన్ని చదువు. ఈ పావలా ఎట్లా ఉపయోగించాలి? ఆ పిల్లోడికి ఒక ఆశ ఉంటుంది, ఏదో చాక్లెట్లు కొన్నాం ఏదో ఉంటుంది, ఎవరన్నా నాకు గుర్తుంది. ఆ ఇంట్లో ఉన్న తాతగారికి ఏదో నల్ల మందు అలవాటు తీసుకోవాలని ఆశ ఉంటుంది. తండ్రికి ఇంకేదో ఆశ ఉంటుంది, తల్లికి మరో ఆశ ఉంటుంది. చివరికి వాళ్ళు ఆ పావలాలు ఎలా ఖర్చు పెట్టాలని కొట్టుకుని ఆ పిల్లాడి ప్రాణం తీస్తారు చివరికి. సరే నాటకీయంగా తీశారు, కానీ నిజమైన సమస్య. జీరో సమ్ గేమ్ అంటాను. ఒక కేక్ పెడితే నేను ఎక్కువ తింటే మీకు తగ్గిపోతుంది, మీరు ఎక్కువ తింటే నాకు తగ్గిపోతుంది. అలాంటి సమస్యలను పరిష్కరించాలంటే చాలా ఓర్పు కావాలా, నేర్పు కావాలా, నిజాయితీ కావాలా, మరి భవిష్యత్తు గురించి ఆలోచించాలా, సమాజాన్ని ప్రేరేపించగలగాలి. మన రాజకీయాన్ని రోజు తిరుగుతుంటాం. చాలా తెట్లకు వాళ్ళు అర్హులు కూడా. అంటే వాళ్ళు చేస్తున్న పనులు, అవినీతి, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం, అసంబద్ధమైనటువంటి హామీలు ఇవ్వటం,